నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ఈరోజు ఇక్కడ ఏం నడుస్తుందో తెలుసా? చిద్వి దొంగతనం చేస్తున్నాడు. మన పక్కింట్లో జాంకాయ చెట్టు ఉంటుంది కదా, దాని నిండా కాయలు ఉన్నాయి. నేను అసలు చూడలేదు. దొంగ 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 దొంగ. ఆ ఇంట్లో ఎవరు ఉండరండి, ఖాళీగానే ఉంటుంది. అందుకని చెట్టు నిండా కాయలు ఉన్నా కూడా ఎవరు కోసుకోలేదు అని నేను అనుకునేదాన్ని. అయితే ఈ కాయలు కోసిన తర్వాత కట్ చేసిన తర్వాత చూస్తే నాకేం అర్థమైందంటే, ఎవరైనా ఆ ఇంట్లో ఉన్నా కూడా ఆ కాయలు ఎవరు కోసుకొని తినరండి. ఎందుకంటే ఆ సీడే అలాంటిది అనమాట. పైకి చూడడానికి బాగానే ఉంటది కానీ లోపల మాత్రం అంతా కుళ్ళిపోయి ఉంటది. నేను దగ్గర దగ్గర ఒక 6 అలా కాయలు కోసానండి. అన్నీ పాడైపోయినాయి. ఒక 2-3 కాయలు మాత్రం మంచిగా వచ్చినాయి అనమాట. అద్దొండి ప్లేట్లో పెట్టిన పీసెస్ ఏమో కొంచెం అలా అలా ఉన్నాయి తినడానికి, మిగిలినవన్నీ కూడా పాడైపోయాయి. కాయలన్నీ కోసుకొచ్చిన తర్వాత చిద్వి మీకు ఎవరికి ఇవ్వను, నేను అమ్మమే తింటాం అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత అందరికి ఇచ్చేసాడు అనమాట. వాడికి కూడా నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ఇలా దొంగతనం చేసుకొని తిన్నారా?